పిల్లలకు పాఠాలు బోధించి వారి జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొంతమంది దారి తప్పుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఉపాధ్యాయ వృత్తికే కళంకు తెస్తున్నారు. ఆడపిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ ఆ విద్యార్థులు ధైర్యంగా వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి పాఠశాలలోనే ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. మరి ఆ ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయగూడ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంగయ్య అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా వెంగయ్య పాఠశాలకొచ్చే విద్యార్థినులపై కన్నేశాడు. పాఠాలు బోధించే సమయంలో ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులపై అసభ్య పదజాలంతో దూషిస్తూ వస్తున్నాడు. వెంగయ్య చేష్టలతో విసిగిపోయిన విద్యార్థినులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి పాఠశాల వెళ్లి వెంగయ్య నిలదీశారు. అయితే వెంగయ్య వారికి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. వారి పిల్లలను తీసుకుని వెళ్లలేదు కదా, సంతోషించాలని హేళనగా మాట్లాడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయుడు వెంగయ్యని చితకబాదారు. దెబ్బలకు తాళలేక ఉపాధ్యాయుడు వెంగయ్య పాఠశాల ప్రహారీ దూకి పరారయ్యాడు. పాఠశాలలో విద్యా కమిటీ నెంబర్ నేను. ఈరోజు వెంగయ్య సార్ అనే అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి గందరగోళం అయి ఉంటే మేము పేరెంట్స్ అడగటానికి వెళ్ళాము. వెళ్తే మీ పాపని దేశపాలేదు సంతోషించండి అని మా మేము కలబడి మమ్మల్ని ఇనప రాడ్లు తీసుకొని పొడవ పోయేసరికి గ్రామస్తులందరూ గలబా చేశారు. అతను పరారయ్యాడు. చచ్చిపోతా